నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ అధినేత జగన్ డబల్ గేమ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించగా ఆ పార్టీ ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షుడిని కలవటం చర్చనీయాంశం అవుతుంది. వైసీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో సమావేశమయ్యారు. సమావేశం తర్వాత ఆయన తాను పార్టీ మారటం లేదని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిసి వచ్చారని చెప్పుకొచ్చారు. కానీ ఆ మర్యాదల వెనక చాలా కథ ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. జగన్ రెడ్డి ఆడుతున్న డబల్ గేమ్లో భాగంగానే ఇదంతా జరుగుతుందని భావిస్తున్నారు. ఎన్డీఏకు మద్దతు ఇస్తూనే జగన్ కాంగ్రెస్తోనూ రాయబారాలు నడుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు పలికారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఏ బిల్లు వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. తనపై ఉన్న కేసులు, చేసిన తప్పుడు పనుల నుంచి రక్షణ లభిస్తుందన్న కారణంగానే జగన్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ చీఫ్ ఖార్గేతో ఆ పార్టీ ఎంపీ భేటీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కర్ణాటక హోంమంత్రిగా ఉన్నప్పటి నుంచి తనకు పరిచయం ఉందని, ఆ పరిచయం మేరకు ఇప్పుడు కలిసినట్టుగా మేడ రఘునాథ్ రెడ్డి వెల్లడించారు. ఇది స్నేహపూర్వక సమావేశం మాత్రమేనని, దీనిపైన అత్యుత్సాహం చూపించాల్సిన అవసరం లేదు అన్నారు. దీనికి రాజకీయాలను ఆపాదిస్తూ వక్రీకరించవద్దని ఆయన కోరారు. గత ఏడాది కాలంగా తనపైన పలుమార్లు ఇలాంటి ప్రచారాలు చేశారని కూడా ఆయన ఆరోపించారు. తాను వైసీపీ పార్టీ ఎంపీనని, తన ప్రయాణం జగన్ వెంటేనని రఘునాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే పరిస్థితి లేకపోయినా ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది పార్టీ మారారు. ఇప్పటికే రాజ్యసభలో ఆ పార్టీ బలం 7కు పడిపోయింది. విజయసాయిరెడ్డి, కృష్ణయ్య, బేదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణులు వైసీపీకి రాజీనామా చేశారు. అండ్ విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరకుండా వ్యవసాయం చేసుకుంటున్నానని చెబుతున్నారు. ఇక మిగిలిన ముగ్గురులో ఇద్దరు మళ్ళీ ఎంపీలుగా ఎన్నికయ్యారు. కృష్ణయ్య బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున మరోసారి రాజ్యసభకు వెళ్ళగా, బేదా మస్తాన్రావు టీడీపీలో చేరి మళ్ళీ రాజ్యసభలో అడుగుపెట్టారు. ఇక టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి 7గురు ఎంపీలు మిగిలారు. అందులో ఎవరుంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఖార్గేతో మేడా భేటీ జగన్ ప్లానే అయి ఉంటుందన్న చర్చ జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీ అయినా విప్ జారీ చేయడానికి వీల్లేదు. ఎంపీలు నచ్చిన వ్యక్తికి ఓట్లు వేసుకోవచ్చు. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో 7గురు, లోక్సభలో 4 ఎంపీలు కలిపి మొత్తం 11 మంది ఉన్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలు పాలు కావడంతో ప్రస్తుతం వైసీపీ నుంచి 10 మంది ఎంపీలు ఓటు వేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే 392 మంది ఎంపీలు ఓట్లు వేయాలి. ప్రస్తుతం 2 సభల్లో కలిపి ఎన్డీఏకు 422 సభ్యుల బలం ఉంది. రహస్య బ్యాలెట్ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ కూటమి సిపి రాధాకృష్ణన్ను తమ అభ్యర్థిగా ఎంపిక చేయగా, ఇండియా కూటమి తరఫున సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. మొదటి నుంచి జగన్ బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలు ఏపీలో అధికారంలో ఉన్న వేళ కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి. అయినప్పటికీ తనపై ఉన్న కేసుల కారణంగా జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వక తప్పనిసరి పరిస్థితి అయితే నెలకొందన్న గుసగుసలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లడం ద్వారా జగన్ తన స్వార్థపూర్తి రాజకీయాలను బయట పెట్టాలనుకుంటున్నారు. జగన్ ఓసర్వెల్లి రాజకీయాలను ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.